Hi everyone, myself K. Parasuram, lecturer in Deaner College, Bhimavaram. Today session we will discuss about software engineering unit 5. Title is project management. మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చివరి చాప్టర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ద డిసిప్లిన్ అంటే ఆర్డర్ ఆర్ కంట్రోల్ ఆఫ్ డిఫైనింగ్ అండ్ అచీవింగ్ టార్గెట్స్ వైల్ ఆప్టమైజింగ్ ద యూజ్ ఆఫ్ రిసోర్స్. అంటే ఏం వస్తాయంటే మనకి టైము, మనీ, పీపుల్, మెటీరియల్స్, ఎనర్జీ, స్పేస్ ఎక్స్ట్రా ఆర్ ద కోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ద డిసిప్లైన్ అంటే ఆర్డర్ ఆర్ కంట్రోల్. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం కానీ దాన్ని ఆర్డర్ ప్లేస్ చేయడం కానీ, అంటే ఎగ్జాంపుల్ టైం కానీ మనీ కానీ పీపుల్, మెటీరియల్స్, ఎనర్జీ, స్పేస్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ ద మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్ ఆర్ 4 P's ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ మెయిన్లీ ద మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్లో 4 P's ఉంటాయి. అంటే పీస్ ఏంటంటే ఒకటి పీపుల్, సెకండ్ వన్ ప్రొడక్ట్, అండ్ థర్డ్ వన్ ప్రాసెస్, అండ్ లాస్ట్ వన్ ప్రాజెక్ట్. ఈ 4 P's కలిపి 4 P's అన్నమాట. ఇక్కడ ద ఎఫెక్టివ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫోకస్ ఆన్ ద 4 P's. అంటే ఒక గుడ్ క్వాలిటీతో ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే మెయిన్లీ మనకు అది ఫోకస్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి పీపుల్, సెకండ్ ప్రొడక్ట్, థర్డ్ వన్ ప్రాసెస్, అండ్ ఫోర్త్ వన్ ప్రాజెక్ట్. ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సార్ చూద్దాం. ద ఎఫెక్టివ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫోకస్ ఆన్ 4 P's. ఫస్ట్ పీపుల్, ప్రొడక్ట్, ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వద్దాం. ఫస్ట్ వన్ పీపుల్. ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారంటే సీనియర్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ప్రాక్టీషనర్స్, కస్టమర్స్ అండ్ యూజర్స్. ఈ 5గురు కూడా చాలా చాలా కీ రోల్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారన్నమాట. ఎవరు? సీనియర్ మేనేజర్లు ఉంటారు, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్స్, తర్వాత ప్రాక్టీషనర్స్ అండ్ కస్టమర్స్ అండ్ యూజర్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఒకటాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకటి సీనియర్ మేనేజర్. డిఫైన్ ద బిజినెస్ ఇష్యూస్. సీనియర్ మేనేజర్స్ అసలు ఆ యొక్క ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తారన్నమాట మెయిన్లీ. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్స్ దాన్ని ప్లాన్ చేయడం, మోటివేట్, ఆర్గనైజ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద పార్టీషనర్స్ హూ డూ ద సాఫ్ట్వేర్ వర్క్. నెక్స్ట్ పార్టీషనర్స్ డెలివరీ ద టెక్నికల్ స్కిల్స్ that are necessary to engineer a product or application. Customer specifies the requirements for the software to be developed. Okay, next end users interact with the software once it is released. Second one, the product. Before a software project is planned, the product objectives and scope should be established. Technical and management constraints should be identified. Without this information, it is impossible to define a reasonable cost, amount of risk involved, the project schedule extra. Okay, next one, the process. Here the important things is to select a appropriate process model to develop the software. There are different process models are available. ఇక్కడ మనకి ద ప్రాసెస్లో సమ్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఏంటంటే మనకి ఫస్ట్ యూనిట్ మనం నేర్చుకున్నాం వాటర్ ఫాల్ మోడల్, ఇటరేటివ్ మోడల్, అండ్ ప్రోటోటైపింగ్ మోడల్, ఎవల్యూషనరీ మోడల్, ర్యాడ్ మోడల్, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్, స్పైరల్ మోడల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ద ప్రాజెక్ట్. In order to manage a successful software project, we must understand what can you wrong, so that problems can be avoided, and how do it right. A project is a series of steps where we need to make accurate decisions so as to make successful project. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కావాలంటే కొన్ని ఉన్నాయి. ఏంటంటే ప్రాజెక్ట్ గెట్ ఇంటూ రిస్క్ వెన్
Software project don't understand their customer needs. The product scope is poorly defined. Changes are managed poorly. The chosen technology or changes. Deadlines are unrealistic. Users are resistant. Sponsorship is lost. The project team lacks people with appropriate skills. ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్కి రాంగ్ అవ్వడానికి కొన్ని కారణాలు అన్నమాట. ఓకే, తర్వాత ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్. ఇన్ ఆర్డర్ టు సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టాస్క్, ద ఎగ్జిక్యూషన్ టెక్నిక్స్ ప్లేస్ విటల్ రోల్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఎస్టిఎల్సి. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఎస్టిఎల్సి. ఇక్కడ ఎస్టిఎల్సి ద టెక్నిక్ విత్ యూజ్ టు కాల్కులేట్ దిస్ టైమ్ రిక్వైర్డ్ టు అకాంప్లిష్ ఏ పర్టికులర్ టాస్క్ ఈజ్ కాల్డ్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం డ్యూరేషన్ దాన్ని డెవలప్ చేస్తుంది, అన్నీ కూడా ఇక్కడ మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే, ద కాల్కులేషన్ ఆఫ్ టెస్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. ఒక కాల్కులేషన్ మనం టెస్ట్ చేసినప్పుడు దాన్ని టెక్నిక్స్ని టెస్ట్ చేయాలంటే ఒకటి పాస్ట్ డేటా ఆర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, తర్వాత అవైలబుల్ డాక్యుమెంట్స్ ఆర్ నాలెడ్జ్, అజంప్షన్స్ ఆర్ కాల్కులేటెడ్ రిస్క్, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంపీరియల్ ఎస్టిమేషన్ మోడల్స్. ఓకే, మనకి ఎస్టిమేషన్ మోడల్ యాక్చువల్గా అయితే ఫస్ట్ యూనిట్లో కోకోమో మోడల్ ఉంటుంది, దాని బదులు కోకోమో 2 మోడల్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఎంపీరియల్ ఎస్టిమేషన్ మోడల్లో కోకోమో మోడల్ 2. కోకోమో మీన్స్ కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. కోకోమో అంటే కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఆర్ ఎస్టిమేటింగ్ ద కాస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే మనం ఇక్కడ ఈ మోడల్ యూజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం డ్యూరేషన్ అవుతుంది అనేవి ఇక్కడ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. కోకోమో మోడల్ ఈజ్ ది డెవలప్డ్ బై బెర్రీ బేహమ్. అంటే కోకోమో మోడల్ ఎవరు డెవలప్ చేశారు? బెర్రీ బేహమ్. దెర్ ఆర్ ద 3 లెవెల్స్ ఇన్ కోకోమో మోడల్. కోకోమో మోడల్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి మోడల్ 1 బేసిక్ కోకోమో, మోడల్ 2 ఇంటర్మీడియట్ కోకోమో, మోడల్ 3 అడ్వాన్స్డ్ కోకోమో మోడల్. ఓకే, ఫస్ట్ బేసిక్ కోకోమో మోడల్. బేసిక్ కోకోమో ఈజ్ ది స్టాటిక్ సింగిల్ వాల్యూడ్ మోడల్ that computes software development effect and cost as a function of a software size expressed in estimated lines of code LOC. Intermediate, it is the extension of the basic. దాని బేసిక్ మోడల్ ఎక్స్టెన్షన్ అన్నమాట. సెకండ్ వన్ ఇది యాడింగ్ ఏ సెట్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్స్. దీంట్లో ఏమి యాడ్ అవుతాయి? సెట్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్స్ యాడ్ అవుతాయి. థర్డ్ అడ్వాన్స్డ్, ఇట్ ఈస్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటర్మీడియట్. బేసిక్ కోకోమో మోడల్కి ఎక్స్టెన్షన్ ఏమో ఇంటర్మీడియట్ కోకోమో మోడల్కి ఎక్స్టెన్షన్ ఏమో అడ్వాన్స్డ్ మోడల్. ఓకే, 3 కోకోమో మోడల్స్. ఫస్ట్ది కోకోమో మోడల్ మే బీ అప్లైడ్ టు 3 క్లాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో 3 క్లాసెస్కి అప్లై చేయొచ్చు. అదేంటంటే మోడ్స్ అన్నమాట. ఓకే, 3 మోడ్స్. ఒకటి ఆర్గానిక్ మోడ్, సెకండ్ వన్ సెమీ డిటాచ్డ్ మోడ్, థర్డ్ వన్ ఎంబెడెడ్ మోడ్. ద బేసిక్ కోకోమో ఈక్వేషన్ ఈజ్ ఫాలోస్. దీని యొక్క బేసిక్ కోకోమో ఈక్వేషన్ ఏంటంటే మనకి ఈజ్ ఈక్వల్ టు ఏ సబిక్స్ బి బ్రాకెట్స్ ఎల్ఓసి ఇంటూ ఎక్స్ప్రెషన్స్ బి సబిక్స్ బి. ఓకే, నెక్స్ట్ డి ఈక్వల్ టు సి సబిక్స్ బి ఈ ఎక్స్ప్రెషన్ డి సబిక్స్ బి, వేర్ ఈజ్ ద ఎఫెక్ట్ అప్లైడ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ మంత్స్. ఇది అనేది ఎఫెక్ట్. టీ ఈజ్ ద డెవలప్మెంట్ టైం. ఓకే, ఈ అనేది ఎఫెక్ట్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ డి అనేది డెవలప్మెంట్ టైం. ఎల్ఓసి అంటే లైన్స్ ఆఫ్ కోడ్. ఏ సబిక్స్ బి, బి సబిక్స్ బి, సి సబిక్స్ బి, డి సబిక్స్ బి ఆర్ కోఎఫిషియెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా కోకోమో మోడల్ యొక్క మోడ్స్ అన్నమాట. నెక్స్ట్